నీ యేసయ్య ద్రాక్ష చెట్టు, నీవు నేను ఆయనలో తీగలం. చెట్టులో కొమ్మ ఉంటే ఆ కొమ్మ బ్రతకటానికి కావలసిన ప్రతిదీ చెట్టు సరఫరా చేస్తుంది. కొమ్మ చెట్టులో ఉంటే ఆ కొమ్మ వైపు చూస్తే అబ్బా ఎంత పచ్చగా ఉంటుందో. ఆ కొమ్మ నిండా ఆకులు, కొమ్మ నిండా పూత, కొమ్మ నిండా కాయలు, అబ్బాబాబాబాబా గుత్తులు గుత్తులుగా ఆ బరువు మోయలేక కొమ్మ వేలాడుతుంది. నేను అడుగుతా, కొమ్మ నీవింత పచ్చగా ఎందుకున్నావే? కొమ్మ ఇంత విస్తారమైన పూత నీలో ఎలా వచ్చింది? నువ్వు మోయలేనంత కాయలు ఇంత విరగ ఎందుకు పూసావు? ఎలా పూసావు? ఇంత పచ్చగా ఉండటానికి కారణం ఎవరు అని అంటే ఆ కొమ్మ ఏమంటుందో తెలుసా? నేను చేసింది ఏమీ లేదయ్యా, ఆ చెట్టులో నిలుచున్నా. ఆ చెట్టే నాకు కావలసిన నీరు, లవణ పదార్థాలు, ఖనిజ పదార్థాలు ఆ చెట్టే నాకు సరఫరా చేసి నన్ను బ్రతికించిందయ్యా. ఆ చెట్టు ఎవరో తెలుసా? నీ ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనలో నీవు నిలుచుంటే నిన్ను విడిచిపెట్టి నేను వెళ్ళలేనయ్యా. చావైనా బ్రతుకైనా నీతోనేనయ్యా. నరుని నడుముకు నడికట్టు వంటి ఉన్న రీతిగా నా బ్రతుకు కాలమంతా నీవు నాకు అంటుండాలయ్యా అని దేవుడొక్కని నీ బ్రతుకులోనూ సంపాదించుకోగలిగితే, చెట్టు మీద నిలిచిన కొమ్మ ఎలా పచ్చగా ఉంటుందో, కారం మెతుకులు తిన్నా నీ ముఖంలో సంతోషం చెరగదో, అట్లా కాకుండా ఈ కొమ్మ అరే పద్దాకలి ఈ చెట్టులో నిలిచి ఉండటం ఏంటి? నాకు కూడా కొంచెం స్వేచ్ఛ కావాలి కదా, నాకు కూడా కాస్త ఫ్రీనెస్ కావాలి, పద్దాకలు దీన్ని పట్టుకొని ఉండటం ఏంటి? నేను ఏకాంతంగా బ్రతుకుతా అని కొమ్మ చెట్టులో నుంచి వేరైందనుకో, ఏమైపోద్ది? కొమ్మ ఎండిపోద్ది, ఆకులన్నీ రాలిపోతాయి, పచ్చదనాన్ని కోల్పోతుంది, పోతంతా రాలిపోద్ది, కాయలన్నీ రాలిపోతాయి. పచ్చగా ఉన్న కొమ్మ ఇప్పుడు పొయ్యిలో పెట్టుకునే కర్రగా మారిపోయి, అలా దేవునికి దూరమై సర్వస్వాన్ని కోల్పోయింది నయోమి. అలా దేవునికి దూరమై సర్వస్వాన్ని కోల్పోయాడు ఎలీమెలెకు. దైవజన్మ, నీ దేవుడు ఆయన మంచి ద్రాక్షావల్లి. ఆ మంచి ద్రాక్షావల్లి అయిన యేసుక్రీస్తులో నువ్వు అంటు కట్టబడి ఏ చెడుతనం నీలోకి రానివ్వకుండా, ఏ పాపం నీలోనికి రానివ్వకుండా, ఏ అపవిత్రత నీలో జొరబడనివ్వకుండా నీ ప్రభువును హత్తుకొని బ్రతుకు. బహుగా ఫలించేటట్లుగా నీ పట్ల దేవుడు కార్యాలు చేయటం ప్రారంభం.